ఒక చంద్రబాబుని అరెస్ట్ చేయడమో, ఒక పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడమో, ఒక అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడమో వివిధ కేసుల్లోనే జరిగింది. కానీ దాంట్లోనే ప్రజలు అదంతా అరాచకం అని ఫీల్ అయితేనే జగన్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు వ్యక్తుల జీవితాలలోకి జూరిపోతే ఎట్లా ఉంటుంది, ఇది కరెక్టా అన్నది ఆలోచించాల్సిన సందర్భం. వ్యవస్థల వ్యవహారాల్లోకి ఇప్పుడు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లు తవ్వేసేయడం, అక్కడ మనం అవతల ఉన్నటువంటి వ్యాపారి అవతల పార్టీ వాడు కాబట్టి నాశనం చేస్తున్నాం అనుకుంటాం. కానీ జరిగేదేంటి, ఆ భూములు కొనుక్కున్నటువంటి మధ్యతరగతి నాశనం అయిపోతారు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి చొరబట్టట్టు అవుతుంది. అదే సందర్భంలో ఏదైతే ఫ్యాక్టరీల దగ్గర ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఫార్ములా ఏంటంటే, ఫ్యాక్టరీలలో ఇప్పటిదాకా పనిచేస్తున్న సిబ్బందిని పక్కన పెట్టేసి మా మనుషుల్ని పెట్టుకోవాలి అనేటటువంటి అంశం నిన్న ఎక్కడైతే సర్వేపల్లి దగ్గర జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి, అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెట్టి చెప్పిన మనుషులు లేదా ఆ ఎమ్మెల్యే చెప్పిన మనుషులకు ఉద్యోగాలు ఇవ్వాలి, పాత ఎమ్మెల్యే మనుషులు లేదా పాత ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళని కూడా ఇక పార్టీలు కంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఇప్పుడు వ్యక్తి జీవితాల్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ఒక 500 మంది మనవాళ్ళని పెట్టుకుని అంతకుముందు ఉన్న 500 మందిని తీసేసాం. ఇదివరకు వాళ్ళేం వైసీపీకి ఓటేసి ఉండరు, వాళ్ళు తెలుగుదేశానికి ఓటేసి ఉండొచ్చు, జనసేనకి వేసి ఉండొచ్చు, బీజేపీకి వేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయో అప్పుడు వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్గా ఇచ్చినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది గ్రౌండ్ లెవెల్లో పట్టించుకోకపోతే ప్రజలు ఎంత దారుణమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు కళ్ళెదురుగుండా జరుగుతున్నట్టు అదేది నాయకుల విషయాలకు సంబంధించినే పట్టించుకోకపోతేనే, ఇప్పుడు అదే విషయంలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏకంగా సాధారణ ప్రజలలోకి, సాధారణ వ్యాపారాల్లోకి, సాధారణ పరిశ్రమల్లోకి జోక్యం చేసుకుంటే ఏమవుతుంది ఆలోచించాల్సి ఉంది.